నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తాడేపల్లిగూడెం డిఎస్పీ డివిజనల్ సూచనల మేరకు తణుకు పట్టణ సిఐ కొండయ్య ఆధ్వర్యంలో యోగా గురువు శ్రీనివాసరెడ్డి సారథ్యంలో మెడికల్ ఆడిటోరియంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనీ డిఎస్పీ మానస, తణుకు టౌన్ ఎస్ఐ, ఇరవరం ఎస్ఐ, అత్తిలి ఎస్ఐ, తణుకు పట్టణ ట్రాఫిక్ రూరల్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల దినోత్సవాన్ని మార్టేరు రోటరీ క్లబ్లో పడాల జగన్నాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రపంచంలో వృద్ధులు ఏ విధంగా వేధింపులకు గురవుతున్నారో కులాంశకంగా సమావేశానికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ వివరించారు. అనంతరం వృద్ధుల హక్కుల గురించి వివరించి రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కరి సత్యనారాయణ రెడ్డి, సెక్రటరీ చిల్ల నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ పులపతి కృష్ణారావు, రిటైర్డ్ ఎస్ఐ కోనాల నర్సిరెడ్డి, మానవతా చైర్మన్ కళ్ళ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ కుళాయిల ద్వారా 2 పూటల త్రాగునీరు సరఫరా చేస్తున్నామని పంచాయతీ సెక్రటరీ జి భాస్కర్ తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా కృతివేణులో రోడ్డు ప్రమాదానికి గురైన పాలకొలకు చెందిన రామ్ గోపాల్ భార్య రీతు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ ఆమె మృతదేహాన్ని పాలకొలు తీసుకొచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నెల 12న హైదరాబాద్ నుండి స్వగ్రామానికి రామ్ గోపాల్ కుటుంబ సభ్యులు కారులో వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో క్షత్రియ సేవా సంఘ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఎమ్మెల్యే చిల్లి బాలరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని, క్షత్రియ సేవా సంఘ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవడానికి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఏజెన్సీలో ఉన్న పలు ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే అనారోగ్యాలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వలో పొలం తగాదాల్లో మైపాల్ నాగేశ్వర అనే వ్యక్తిపై కొడవలితో అదే గ్రామం చెందిన కైకాల వెంకన్న, అతని కొడుకు రమేష్ దాడి చేశారు. మైపాల్ నాగేశ్వరరావు చేతికి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో భాగంగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా స్థాయి పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర 2025 మెగా ఈవెంట్లో భాగంగా పేరుపాలెం బీచ్ ఆనుకుని ఉన్న కేపీపాలెం బీచ్ పాయింట్లో యోగాభ్యాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలాగా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు యోగా మెగా ఈవెంట్లకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనాటి బంగారు మాట. ప్రశాంత మనస్సుతో ఉండేవారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎఫ్టికేలాస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.